అందరికీ నమస్తే. జనాలకి ఏమైనా ఏదేమంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అప్పులు తీసుకుంటున్నారు, భూములు అమ్ముతున్నారు, అన్నీ చేస్తున్నారు. అయితే ఒక దగ్గర భూమి యాక్షన్కి పెట్టింది ప్రభుత్వం. ఎంత దారుణమైన మోసం అంటే, ఇప్పుడు ఎవరో ప్రైవేట్ బిల్డర్లో లేకపోతే ప్రైవేట్ వెంచర్లు వేసేవాళ్ళు ఎవరో ఒక హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకోనో ఇంకోరు పర్మిషన్ తీసుకోనో డీడీసీబీ పర్మిషన్ తీసుకోనో పర్మిషను వేస్తే దానిలో ఎన్ని ప్లాట్లు అమ్మాలో అన్ని ప్లాట్లు అమ్మాలి, అంతకన్నా ఎక్కువ ప్లాట్లు అమ్మడానికి లేదు. కానీ మన గవర్నమెంటే ఒక వెంచర్ వేసి వాళ్ళ దగ్గర పార్క్ స్థలం అని చెప్పి ఆ పార్క్ స్థలాన్ని ప్లాట్ చేసి అమ్ముతుర్రు. ఎందుకంటే డబ్బుల కోసం. ఆడ అమ్మితే తప్ప గవర్నమెంట్ డబ్బులు రావు, బయట ఎన్ని వందల ఎకరాలు అమ్మినా డబ్బులు రావు. కాబట్టి ఇప్పుడు ఆడ అమ్మకానికి పెట్టుకున్నారు. అంటే ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందని చెప్పడానికి ఈ వార్త చెప్తున్నాను నేను. వీళ్ళు జస్ట్ మెయింటెనెన్స్ కోసమే, వాళ్ళ జీతాల కోసం, వాళ్ళ కార్ల డీజిల్ కోసం, వాళ్ళ గన్మెన్ల కోసం, వాళ్ళు ఎంబడి తిరిగే వాళ్ళకు అన్నం పెట్టడం కోసం, వాళ్ళు ఎంజాయ్ చేయడం కోసం ప్రభుత్వ భూమిని ఎట్లా అమ్ముతున్నారు. మన బర్త్డే కేక్ కనుక కోసం చూడు, 10-20 ముక్కలు ఎంతమంది ఉంటే అంతమంది కోసం చూడు, అట్లా అమ్ముతున్నారు. పార్కు స్థలాలను కూడా అమ్మేస్తుంది గవర్నమెంట్. జనాలకు అక్కడ చూపించిందేమో వాళ్ళు జనాలకు హాస్పిటల్స్ కట్టవచ్చు, జనాల కోసం స్కూల్స్ కట్టవచ్చు, ఇంకేదో కట్టవచ్చు, ఏదైనా చేస్తుంది జనాల కోసం. దానికి కూడా ల్యాండ్ లేకుండా అది జనాల కోసం అని చెప్పి చూపించి మిగతా చుట్టుపక్కల ప్లాట్లు అమ్మేసి ఇప్పుడు జనాల కోసం ఉంచిన ల్యాండ్ని కూడా అమ్మేస్తున్నారు. నేను అన్ని విత్ ప్రూఫ్స్తో సహా చూపిస్తా. గవర్నమెంటే మోసం చేస్తే, గవర్నమెంటే ద్రోహం చేస్తే ఇప్పుడు అందరికీ తెలంగాణ ప్రజలకు ముందు ఇప్పుడు జూబ్లీహిల్స్లో శ్మశాన వాటికకు జాగలేదు. రేపు తెలంగాణలో అదే జరగబోతుంది. ఇంకా శ్మశాన వాటికలు ఉండవు, స్కూల్స్ ఉండవు, కాలేజీలు ఉండవు, హాస్పిటల్స్ ఉండవు. ఎందుకంటే జాగలేదు. ఎక్కడ దగ్గర తిగ నరుకుతుంది ఈ ప్రభుత్వం. నేను చూపిస్తా మీకు ఎట్లా అమ్ముతుందో, ఎంత దారుణంగా అమ్ముతుందో చూపిస్తా. అంతకన్నా ముందు ప్రభుత్వ భూమి మనది, మన జనాలది, మన జనాల కోసం వాడుకోవాలి. ఏ గవర్నమెంట్ అనేది తప్పే. కానీ ఈ గవర్నమెంటు అక్కడ మల్టీ జోన్ అని పెట్టి మేము హాస్పిటల్స్ కడతామని చెప్పి మొన్నటిదాకా ఇప్పుడు అదే భూమిని అమ్మకానికి పెట్టిండ్రు. అన్ని విషయాలు చూపిస్తా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నా దగ్గర నేను అందుకే ఏది మోసం ఏది ద్రోహం అని పెట్టినా. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక పిక్చర్ కనిపిస్తుంది, కొద్దిగా జూమ్ చేస్తే అందరు కనబడుతుంది. ఈ పిక్చర్లో దీనికన్నా ముందు మీకు ఇంకొక విషయం చెప్పాలి. అసలు ఈ మధ్య 177 కోట్లకు ఒక ఎకరా రాయదుర్గంలో అమ్మిండ్రు. అమ్మిన తర్వాత ప్రభుత్వానికి కొంత డబ్బులు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కోకాపేటలో నియోపోలిస్ దగ్గర అమ్మకానికి పెట్టిండ్రు. అక్కడ ఒక 6 ప్లాట్లు అమ్మకానికి పెట్టిండ్రు. చూపిస్తాను మీకు నేను. 15, 16, 17, 18, 19, 20 ఒక్కొక్కటి 4. ఇది 4.59 ఎకరాలు, 5 ఎకరాలు 30 గుంటలు, 4 ఎకరాలు 5 ఎకరాలు, 4 ఎకరాలు 4 ఎకరాల చిల్లర. మొత్తం ఇది ఈ 6 ప్లాట్లు అమ్మకానికి పెట్టిండ్రు. ఎంత ఇది? 99 కోట్లు. అంటే గవర్నమెంట్ రేటే ఆల్మోస్ట్ ఒక 100 కోట్లు ఆఫర్ ఇచ్చింది అనమాట. 100 కోట్లకు ఒక ఎకరా. వీళ్ళు యాక్షన్ ఉంది 20 తేదీ నాడు నుంచి, ఇలా ఎంత 6వ తేదీ 7వ తేదీ 20వ తేదీ నాడు నుంచి బిడ్ వేయచ్చు, 24 నాడు అమ్మొచ్చు, ఏమనవచ్చు. ఇక్కడ చూడండి, ల్యాండ్ యూజ్ మల్టీ యూజ్ జోన్ అంటే జనాల కోసం మల్టీపర్పస్ వాడచ్చు అని. వీళ్ళు ఆ వెంచర్ చాలా పెద్ద వెంచర్. ఆ వెంచర్ని ఎట్లా అమ్మిందంటే గవర్నమెంట్, ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఆ వెంచర్లు. ఇవన్నీ ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇంతకుముందు గవర్నమెంట్లు అమ్మినప్పుడు వీళ్ళకు ఎకరాకు 1 కోటి రూపాయలు, హైయెస్ట్ ఆడ ఎకరాకు మొన్ననే ఈ గవర్నమెంట్ అమ్మింది 1,44,00,000కి అమ్మినారు. అట్లా అందరు కొన్నారు. ఒక వెంచర్లో అందరు ప్లాట్లు కొన్నారు. కొన్నప్పుడు ఏం చేసినారంటే ఇది ఇక్కడ కనిపిస్తుంది, సెక్టార్ 3 అని కనిపిస్తుంది. ఇక్కడ ఏమనుందంటే సెక్టార్ 3 మల్టీ యూజ్ జోన్, కన్వెన్షన్ సెంటర్, హోటల్స్, రెస్టారెంట్, షాపింగ్ మాల్, ఇండోర్ గేమ్స్, మల్టీ మోడల్ ట్రస్ట్ హబ్, మెట్రో మల్టీ లెవెల్ పార్కింగు, జనాల కోసం అవసరమయ్యే యూజ్. ఇది ఒక వెంచర్లో ఇది ఒక ప్లేస్ని దీనికోసం యూజ్ చేస్తామని పెట్టారు. తర్వాత నెక్స్ట్ ఏం చేసిండ్రు, ఇప్పుడు డబ్బులు కావాలి గవర్నమెంట్కు ఏమైనా కానీ. ఇంకో ఇక్కడనే నేను ఏదైతే జాగా చూపించినో అదే జాగాల 16, 15, 16, 17, 18, 19, 20 6 ప్లాట్లు చేసిండ్రు. అర్థమైంది కదా. ఒక వెంచర్లో పార్కు స్థలం అని చూపించి, లేకపోతే ఇక్కడ ఏదో టెంపుల్ కడతామని చెప్పి, లేకపోతే ఇంకెక్కడ ఏదో పార్కు ఇంకేదో చేస్తామని, పబ్లిక్ పర్పస్ ఉపయోగిస్తామని చెప్పి ఆడ మొత్తం ఫ్లాట్లు చేసి అమ్మితే ఆ బిల్డర్ను లేకపోతే ఆ వెంచర్ వేసిన ఏమంటారు, ఫ్రాడ్ చేసిండ్రు అంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా గవర్నమెంట్ ఫ్రాడ్ చేసింది. గవర్నమెంట్ ఫ్రాడ్ చేస్తుంది. ఇంకా ఇప్పుడే యాక్షన్స్ వస్తున్నాయి. రేపు నాడు ఎవరైనా కోర్టుకు పోతే కూడా కోర్టు ఆ ప్లాట్ని క్యాన్సర్ కూడా చేసి, రేపు ఎవరైనా బిడ్లు వేసి వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటే క్యాన్సర్ కూడా చేసే అవకాశం లేకపోలేదు. గవర్నమెంటే ఫ్రాడ్ చేసింది ఇక్కడ డైరెక్ట్. హెచ్ఎండి అంటే గవర్నమెంటే కదా.
ఇప్పుడు ఏంది వీళ్ళ ఉద్దేశం ఏంది? ఇక్కడ ఫ్రాడు ఇప్పుడు ఈజీ మనీకి అలవాటు పడినట్టు మనుషులను వాడు ఈజీ మనీకి అలవాటు పడి జనాలను మోసం చేస్తున్నాడు. నీకు తులం బంగారం ఇప్పుడు 1,20,000 1,30,000 ఉంది, నేను 50,000కే ఇస్తా. ఈజీ మనీ మోసం. నా దగ్గర ఇంకేదో ల్యాండ్ ఉంది, నేను అమ్ముతా, అందరికి ఆశ చూపించి డబ్బులు అయితే ఉద్యోగం, నేను ఒక ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసి డబ్బులు తీసుకుంటాడు. ఒక ఆయన ఏంటంటే వాడు ఈజీ మనీకి అలవాటు అయిపోయాడు, కష్టపడకుండా డబ్బులు వస్తున్నాయి. సేమ్ గవర్నమెంట్ కూడా ఇక్కడ ఈజీ మనీకి అలవాటైంది. ఇప్పుడు ఎక్కడనో ఆదిపట్ల దగ్గరనో, లేకపోతే ఆదిలాబాద్లో, కరీంనగర్నో, వరంగల్లోనో, మహబూబ్నగర్లోనో, ఇంకెక్కడనో ఎకరం అమ్మితే ఎన్ని పైసలు వస్తాయి? 30 లక్షలు రావచ్చు, 40 లక్షలు రావచ్చు. అసలు ఇంక ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏంటుందో మీకు అందరికి తెలుసు కదా, గంతే వస్తాయి గవర్నమెంట్. మొన్న రీసెంట్గా గవర్నమెంటే ఇక్కడ ఆదిపట్ల దగ్గర కొన్ని ప్లాట్లు, ఇక్కడ కొన్ని ప్లాట్లు, అక్కడ కొన్ని ప్లాట్లు పెడితే ఎవరు కొనుక్కోనికి ఎవరు రాలేదు. తుర్కేంజాల కొన్ని పెట్టిరు, కొనుక్కోనికి రాలేదు. ఇప్పుడు బయట అమ్మితే గవర్నమెంట్ పైసలు రావు. ఇప్పుడు ఎకరా 100 కోట్లు పోయే జాగా ఏడుందంటే కోకపేట ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని గుంజుకొని అమ్మాలని ప్లాన్ చేసింది దానికోసమే కదా. సుప్రీంకోర్టు అడ్డం పోతే ఆగిపోయింది అది. ఆడికి 10,000 కోట్లు కుదబెట్టి తీసుకొచ్చారు. దాని పంచాయతీ ఎప్పుడు తెగుతుందో తెలియదు. మరి గవర్నమెంట్ 10,000 కోట్లు కట్టాలి, ఆ జాగాను వదిలేసేయాలి, అడవికి వదిలేసేయాలి. అది సుప్రీంకోర్టులో వస్తుంది రేపు మాకు. ఇప్పుడు ఇక ఇది ఎక్కువ కాస్ట్ కాబట్టి ఇక్కడనే అమ్మాలి. ఎకరాకి ఇక్కడ 100 కోట్లు అంటే 150 కోట్లకు అవుతుందో, 144 కోట్లకు అవుతుందో, ఇంకెవరినో బలవంతంగా ఇప్పుడు 177 కోట్లకు ఎవరినో ఒక ఆయనతో బలవంతంగా కొనిపించేసి రియల్ ఎస్టేట్ ఉంది అని జబర్దస్తుకునే ప్రయత్నం చేసిండ్రు కదా. తర్వాత ఏం రియల్ ఎస్టేట్ పెరగలే, 177 కోట్లకు అమ్మినా కూడా. ఇప్పుడు కూడా ఇందుకో అంతకు అమ్మిపించి ఎవరినో ఒక మంచి ఆసామిని పట్టుకొచ్చి కొండ్ర నాయన రియల్ ఎస్టేట్ లేదు అంటున్నారు, కనీసం కొంటే రియల్ ఎస్టేట్ ఉందని మళ్ళీ ఏమైనా స్టార్ట్ అయిద్దామని ఒక ప్రయత్నం. ఇది ఒక రకమైన బ్యాక్డోర్ అనమాట. ఉద్యోగం ఇంటర్వ్యూకి పోయి మంచిగా మార్కులు తెచ్చుకొని తర్వాత వాళ్ళు చెప్పిన పని చేస్తా నమ్మకం కుదిరించి ఉద్యోగం తెచ్చుకోవడం వేరు. డబ్బులు కట్టి వెనక డోర్ల నుంచి 1,00,000 రూపాయలు ఇచ్చి ఉద్యోగం తెచ్చుకోవడం వేరు. ఇప్పుడు గవర్నమెంట్ బ్యాక్డోర్ రియల్ ఎస్టేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ బ్యాక్డోర్ రియల్ ఎస్టేట్ చేస్తే ఫ్రంట్ డోర్లో రియల్ ఎస్టేట్ పెరుగుతలేదు, ఎఫెక్ట్ లేదు. ఇప్పుడు గవర్నమెంటే ఇంకా ఆ భూమి అమ్మితే తప్ప బతకలేం. ఆల్రెడీ మందు పైసలు వచ్చినాయి, అయినా సరిపోతలేవు. అప్పులు చేస్తుర్రు, అప్పులు ఆల్రెడీ అయిపోయినాయి. అప్పులు తీసుకోవాల్సిన అప్పులు మొత్తం అయిపోయినాయి. 49,000 కోట్ల అప్పులు అయిపోయి ఇంకా ఎక్స్ట్రా కోసం కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలని తిరుగుతున్నారు వాళ్ళు. ఢిల్లీకి పోయినప్పుడల్లా మాకు అప్పులు తీసుకుని పర్మిషన్ ఇవ్వండి. చెడిపోనికి ఎందుకు ఇయ్యారు? వాళ్ళదేం పోయింది? ఇస్తారేమో. అట్లా ఆ డబ్బులు వస్తున్నాయి, మందు డబ్బులు వచ్చినాయి, బాకీ చేసిన డబ్బులు వస్తున్నాయి, అక్కడక్కడ భూములు అమ్ముకున్న పైసలు వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా అమ్మరానికి వీలు లేని భూమిని కూడా అమ్మకానికి పెట్టింది గవర్నమెంట్. అక్కడ అమ్ముతేనే పైసలు వస్తాయని. నాకు తెలిసి రేపు సెక్రటేరియట్ను, అసెంబ్లీని, ఎందుకంటే మంచిగా సెంట్రల్ హైదరాబాద్లో ఉంటాయి, అట్లాంటి కూడా ఏమైనా అమ్ముతారేమో. అమ్మితే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. అట్లయితే మెయింటెనెన్స్ వెళ్తుంది. ఈ ప్రభుత్వానికి మెయింటెనెన్స్ కూడా చేతనైతలేదు. ఇప్పుడు కాలేజీలో ఏం అల్టిమేటం ఇచ్చింది గవర్నమెంట్కు? 10,000 కోట్లు అప్పు ఉన్నారు, మాకు 5,000 కోట్లు అర్జెంట్ కావాలి, ఇంకొక 5,000 కోట్లు మీరు నెలకు 500 కోట్ల చొప్పున 10 నెలలు ఇవ్వండి, అంతవరకు మేము కాలేజీలు తెరువం. మీరు విజిలెన్స్ దాడులు చేసుకుంటారో, కేసులు పెట్టుకుంటారో, ఏమైనా చేసుకుంటారో, మా కాలేజీ ఇంతే అని ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు గవర్నమెంట్కి అల్టిమేటం ఇచ్చారు. రేపు హాస్పిటల్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక పిల్లలు ఎగ్జామ్స్ రాసేదాన్ని ఏం లేదు, కాలేజీ మూతపడితే. ఇంకా విద్యార్థుల జీవితాలే మూతపడుతుంటే ఇంకా ఈ గవర్నమెంట్ పాలిస్తే ఎంత, పాలించకపోతే ఎంత, వీళ్ళకి భూమిని అమ్మి అప్పులు చేసి ఎవరిని ఎత్తిన పెడుతున్నారు, ఎవరి కోసం అమ్ముతున్నారు, ఏం చేస్తున్నారు? ఏదో ఒక లక్ష్యం ఉండాలి కదా. మనం ఒక దగ్గర ఓ పొలం అమ్మినం అంటే ఏదో పిల్లల్ని చదువు కోసం ఉపయోగించడం, లేకపోతే ఇల్లు కొనికి ఉపయోగించడం, లేకపోతే ఇంకేదో అప్పు తీర్చడానికి ప్రయోగించడం, ఏదో ఉంటాయి కదా. మరి వీళ్ళు భూములు అమ్మి అప్పులు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? ఇంత దరిద్రంగా పార్కు స్థలాలను కూడా ప్లాట్లు చేసి అమ్ముతుంది గవర్నమెంటే డైరెక్ట్గా. వాళ్ళు చేసిన వెంచర్లో, గవర్నమెంట్ చేసిన వెంచర్, అది హెచ్ఎండిఏ వెంచర్ అంటే హెచ్ఎండిఏ వెంచర్లో పార్క్ ఉండొద్దా, మల్టీపర్పస్ ఉండొద్దా? అక్కడ ఎక్కడో మూలకు కొద్దిగా వదిలేసారు. ఇక్కడ అంటే ఓపెన్ స్పేస్ అని ఒక 3 ఎకరాలు, మిగతా 41 ఎకరాలలో 3 ఎకరాలు వదిలేసి మొత్తం 38 ఎకరాలు అమ్మకానికి పెట్టినారు. 38 ఎకరాలు అంటే దగ్గర 100 కోట్లు పోయినా దగ్గర 3,000 కోట్ల పైన వస్తుంది. అంటే ఇది నెక్స్ట్ మంత్ ప్లాన్. నెక్స్ట్ మంత్ అప్పు ప్లస్ 3,000 కోట్లు తీసుకొస్తే ఇంకేదన్నా. అంటే వీళ్ళు ఓన్లీ ఎంజాయ్మెంట్ కోసం వాడుతున్న డబ్బులు. ఇప్పుడు వాళ్ళకు గవర్నమెంట్లో మొన్న సోర్సిరెడ్డి గారికి, తర్వాత ప్రేమ్ సాగర్కు అందరూ క్యాబినెట్ హోదా ఇచ్చిన తర్వాత మొత్తం 8 మంది సలహాదారులు అయినారు. సలహాదారులకు ఒక్కొక్క మనిషికి నెలకు 10 లక్షల రూపాయలు, మినిమం 10 లక్షల రూపాయలు, సంవత్సరానికి 1,20,00,000, వాళ్ళ జీతంతో కలిపితే 2 కోట్లు, ఇంకా మెయింటెనెన్స్ ఇంకో 3 కోట్లు,
మొత్తం ఒక్కొక్క అట్లా అంటే గవర్నమెంట్కి ఏం సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే వాళ్ళ సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు వాళ్ళ కోసం ఖర్చు పెడతారు ఒక్కొక్క మనిషికి. అట్లాంటి వాళ్ళు 8 మంది పెట్టుకున్నారు. వాళ్ళు ఏం సలహాలు ఇచ్చారు, జనాలకి ఏం పనికొచ్చే పని చేసిన గవర్నమెంట్ ఏం చేయలేదు. అట్లే ఇది కూడా ఇదేవరో సలహా ఇచ్చారు. కానీ ఇక్కడ ఎవరు కొంటారో ఈ పార్కు జాగాలు కొంటే ఏమవుతుందో తెలుసు కదా. రేపు నాడు కోర్టు ఇట్లాంటి మల్టీపర్పస్ జోన్లో కొంటే ఏమవుతుందో. కానీ గవర్నమెంట్ ఎంత కక్కుర్తికి పోయిందంటే డబ్బుల కోసము. ఇక నేను గవర్నమెంట్ను ఈజీ మనీ కోసం అలవాటు పడ్డ దొంగతో నేను పోల్చలేను. కానీ గవర్నమెంటు ఈజీ మనీ కోసం అలవాటు పడ్డది. ఈజీగా డబ్బులు వస్తాయి, మనం ఏమీ సంపాదించాల్సిన అవసరం లేదు, సంపద పంచాల్సిన అవసరం లేదు. భూములు అమ్మాలే, మెయింటెనెన్స్ కిరాయి కట్టాలి. కిరాయిలే డబ్బులు, తిండికి కాదు. జనాలకు స్కీములు ఇవ్వనికనో జనాలకు మంచి కోసం ఏమి ఇచ్చేది లేదు. దానికి ఏం లేవు పైసలు అంటారు, కోస్తే పైసలు రావంటారు. ఇగో ఇవి అన్నీ అమ్ముకుంటూ కూర్చున్నారు. పార్క్ స్థలాలు కూడా అమ్ముతారు లాస్ట్కి. లాస్ట్కి హైదరాబాద్ను తెలంగాణను మొత్తాన్ని అమ్మేసినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ లెక్కను చూస్తే. అంటే అమ్మడానికి కూడా ఒక లెక్క ఉంటుంది. గవర్నమెంట్ కదా, ఇప్పుడు ఎవరో చిచ్చోరగాడు అమ్మితే ఓకే, కానీ గవర్నమెంట్ అమ్మినప్పుడు చూసుకోవాలి కదా. గవర్నమెంటే మల్టీ జోన్ల ఆ వెంచర్లా గవర్నమెంట్ వేసిన వెంచర్లా మల్టీ జోన్ కోసం వాడతామన్న పార్కు లాంటి స్థలాన్నే వీళ్ళు అమ్మేస్తున్నట్టే. రేపు కొన్నోడు ఏమైనా పెట్టుకుంటాడు వాని ఇష్టం. అంటే అక్కడ జాగా ఉండదు, ఇంకా మల్టీ జోన్ ఉండదు. అంటే ఇట్లా రేపు ఇక గుళ్ళు గోపురాలు ఏమేమి తాకట్టు పెడతారో తెలియదు. బట్ గవర్నమెంట్ మాత్రం వెరీ వరస్ట్ సిచ్యువేషన్, తెలంగాణను చాలా వరస్ట్ సిచ్యువేషన్ తీసుకుపోతున్నట్టయితే క్లియర్గా కనబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.